ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు బాలయ్య వ్యాఖ్యలు హాట్ టాపిక్. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. వైసీపీ ఈ వ్యాఖ్యలను అస్త్రంగా మలుచుకుని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. మెగా అభిమానులు సోషల్ మీడియాలో బాలకృష్ణ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం కూడా ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఖండన ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ వివాదంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సోదరుడు ఇటీవల ఎమ్మెల్సీగా నియమితులైన నాగబాబు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా తన సోదరుల గురించి ఎవరైనా ఏదైనా అన్నా గట్టిగా స్పందించే నాగబాబు ఈసారి నిశ్శబ్దంగా ఉండడం గమనార్హం. గతంలో ఆయన సోషల్ మీడియాలో పలుమార్లు తన కుటుంబ సభ్యుల కోసం గలమెత్తారు. గత ఎన్నికల ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంపై నాగబాబు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. అయితే ఈసారి ఆయన నిగ్రహం పాటిస్తున్నారా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పుడు టీడీపీ కేడర్ జనసేనను ప్రత్యర్థిగా చూసింది. ఆ సమయంలో నాగబాబు ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ గురించి చాలా తేలిగ్గా వ్యాఖ్యానించారు. ఆయన గత కాలం నటుడిని పోలిన పేరున్న వ్యక్తి అని తనకు తెలుసని చెప్పారు. కానీ 2024 ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మంచి సంబంధాలు ఏర్పడడంతో నాగబాబు రాజకీయంగా విమర్శలకు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారన్న నాగబాబు పొత్తులో సీట్లు సర్దుబాటు కాక కుదరలేదు. ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. కూటమి విజయంలో ఆయన ఎమ్మెల్సీ పదవి పొందారు. ఇటీవల వరకు ఆయనకు మంత్రి పదవి ఖాయమని వార్తలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు కూడా ఈ విషయాన్ని సూచించారు. కానీ ఆశల మధ్యలోనే ఆగిపోయాయి. తాజా వివాదంతో బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నాగబాబు ఇప్పటివరకు నోరు విప్పలేదు. కూటమి ఎమ్మెల్సీగా కాబోయే మంత్రిగా ఆయన స్పందన కోసం అభిమానులు ఎదురుచూశారు. ఒకరోజు గడిచినా ఆయన నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ లేదు, మీడియా సమావేశం కూడా లేదు. బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పనో ఒప్పనో చెప్పకుండా లేదా ఈ వివాదాన్ని సమసిపోయేలా చేయకుండా ఆయన నిశ్శబ్దంగా ఉన్నారు. గురువారం విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ గురించి ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టిన ఆయన అదే రోజు అసెంబ్లీలో జరిగిన ఆ ఘటనపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. దీంతో ఆయనపై పలు విమర్శలు వస్తున్నాయి.